హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు రెసిపీ మనందరికీ నచ్చే మన ట్రెడిషనల్ స్వీట్ గాజర్ కా హల్వా. మరి దాని ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ఈ క్యారెట్ అనేవి మనకి నార్త్ సైడ్ దొరుకుతాయి ఎక్కువ, సౌత్ లో మనకి ఎక్కువగా దొరకవు. బట్ నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను చూడగానే వెంటనే 1 kg తీసుకొని వచ్చేసా. వీటితో హల్వా చాలా బాగుంటుంది. ఓన్లీ వింటర్స్ లోనే ఇవి దొరుకుతాయి. గాజర్ అంటారు. సో వీటితో ఈరోజు నేను మీకు హల్వా చేసి చూపిస్తా. సో ఇలా అన్ని గ్రేట్ చేసేసుకుందాం. క్యారెట్స్ అన్ని కలర్ భలే ఉంది కదా, మంచి కలర్. నార్మల్గా ఈ రోజుల్లో ఏంటంటే పీసెస్ కింద కట్ చేసుకుని గ్రైండ్ చేసేస్తున్నారు హల్వా చేయాలంటే. బట్ అలా కాకుండా కొద్దిగా ఓపికతో ఇలా గ్రేట్ చేసుకున్నారంటే హల్వా చాలా బాగా వస్తుంది. ఇలాంటి వెడల్పు ప్యాన్ పెట్టుకుని ఘీ కొద్దిగా వేసుకుందాము. ఘీలో క్యాషూ నట్స్ కొన్ని అండ్ అలాగే ఆల్మండ్స్ కొన్ని అండ్ పిస్తా ఈ 2 కట్ చేసాను. క్యాషూ నట్స్ వేసి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని తీసేసుకుందాం. బాగా రెడ్గా కొంచెం ఫ్రై చేసుకొని తీసేసుకుందాము. ఫ్రై అయిపోయి కదా, ఈ ప్లేట్లో తీసేసుకుందాం. లాస్ట్లో గార్నిషింగ్ అప్పుడు వేసుకోవచ్చు. హల్వా అంతా అయిపోయాక అప్పుడు గార్నిషింగ్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే ఘీలో గాజర్ గ్రేట్ చేసి ఉంచుకున్నాం కదా, గ్రేటెడ్ గాజర్ అన్నీ వేసేసుకుందాం. బాగా కలుపుకొని మూత పెట్టేసి కాసేపు వదిలేద్దాం. థిక్ బాటమ్ తీసుకున్నారనుకోండి, ఇది క్యారెట్ హల్వా బాగా వస్తుంది. ఎందుకంటే మాడకుండా వస్తుంది థిక్ బాటమ్ అయితే. అలా దగ్గరగా అవ్వాలి కదా, సో థిక్ బాటమ్ ఉంటే మాడకుండా దగ్గరగా అవుతుంది. సో మూత పెట్టి వదిలేద్దాం కాసేపు. క్యారెట్ హల్వా ఎంతవరకు వచ్చింది, ఒక 10 minutes అవుతుంది. దగ్గరగా మగ్గింది కదా. ఇంకా సిమ్లో ఇంకాసేపు మగ్గనిద్దాం. ఇలా చాలామంది మిల్క్ వేసి బాయిల్ చేయడం అలా చేస్తారు. బట్ అథెంటిక్ గాజర్ హల్వా అనేది ఇలాగే దగ్గరగా అలా సిమ్లో పెట్టి మగ్గిస్తూ ఉండాలి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 15 minutes. బాగా దగ్గరగా వచ్చింది. సో ఇప్పుడు స్వీట్నెస్ కోసం ఐఎమ్ నాట్ టేకింగ్ షుగర్. నేను ఇక్కడ జాగ్రీ యాడ్ చేస్తున్నాను, బెల్లం పొడి. ఆర్గానిక్ జాగ్రీ పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుంది, అది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాము. అండ్ స్వీట్స్ ఎప్పుడు చేసినా జస్ట్ ఆ పించ్ ఆఫ్ సాల్ట్ వేసారనుకోండి, మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ని. జస్ట్ లిటిల్, ఆ స్మాల్ పించ్ అంతే. సో ఇది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వదిలేద్దాం. మళ్ళీ ఇది కొంచెం టైం పడుతుంది. చాలామంది గాజర్ హల్వా ఎలా చేస్తారంటే మిల్క్ వేసేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తారు. బట్ అలా కన్నా ఇలా పొయ్యి మీద సిమ్లో పెట్టి దగ్గరగా ఇలా చేసుకుంటేనే చాలా టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కొంచెం మనకి వాటరీగా ఉంది కదా ఈ బెల్లం, ఈ జాగ్రీ అనేది కొద్దిగా వాటరీ కంటెంట్ ఉంది కదా. సో అదంతా డ్రై అయిపోయి 2 బ్లెండ్ అయిపోవాలి బాగా. అంతవరకు సిమ్లో పెట్టి అలా వదిలేద్దాం. సో ఇంకొక 10 minutes అయింది, మీడియం ఫ్లేమ్లో పెట్టాను. వావ్, చూసారా కలర్ ఇలా వచ్చింది కదా. ఆ జాగ్రీ లిక్విడ్ అనేది బాగా కొద్దిగా డ్రై అయిపోయింది. అబ్జర్వ్ చేస్తే మనకి హోటల్స్లోని పార్టీస్లో గట్రా క్యారెట్ హల్వా ఎప్పుడు పెట్టినా కొంచెం స్టిక్కీగా ఉంటుంది కదా. సో అది మనకి మిల్క్ పౌడర్ వల్ల వస్తుంది. సో ఇప్పుడు మిల్క్ పౌడర్ కొద్దిగా వేసుకుందాం. 1 కప్పు మిల్క్ పౌడర్ వేసుకుని ఇది బాగా మిక్స్ చేసుకుందాం. మిల్క్ పౌడర్ వేసుకుంటే ఆ మిల్క్ పౌడర్తో ఆ స్టిక్కీనెస్ వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. కోవా ఒకవేళ అవైలబిలిటీలో ఉంటే కోవా వేసుకోవచ్చు. కోవా ఒకవేళ అవైలబిలిటీలో లేదు అంటే ఇలా చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ ఇంట్లో ఉంటే కొద్దిగా మిల్క్ పౌడర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది సిమ్లోనే ఇంకాసేపు అలా మిల్క్ పౌడర్ అదంతా బాగా కరిగి దీంతో బాగా కలిసినట్టు కాసేపు వదిలేద్దాం. వావ్, సో అయిపోయింది, ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా. వావ్, ఎంత బాగుంది కదా. సో ద హెల్దీ క్యారెట్ హల్వా ఎగ్జాక్ట్లీ మనకి ఫంక్షన్స్లోని హోటల్స్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ వస్తుంది. 100% అలాగే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆ స్టిక్కీనెస్ ఏదైతే మనకి
ఫంక్షన్స్లో పెడతారు కదా, కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మీకు ఆ స్టిక్కీగానే అనిపిస్తుంది ఇది కూడా. సో ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసేసుకుందాం. సో ఇలాంటి బౌల్లో తీసేసుకుందాము, ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాను కదా, సో ప్రెజెంటేషన్ కూడా అలానే ఉండాలి. అండ్ దిస్ ఈజ్ వెరీ హెల్దీ, నో షుగర్ నేను అస్సలు వేయలేదు, జాగ్రత్తతోనే చేశాను. అండ్ అఫ్ కోర్స్ బయట అయితే మీకు మనకి రెస్టారెంట్స్లో గట్టి షుగర్ అది యాడ్ చేస్తారు, బట్ ఐ హ్యావ్ నాట్ యాడెడ్ ఎనీ షుగర్. దిస్ కంప్లీట్లీ హెల్దీ. అండ్ అఫ్ కోర్స్ ఈ గాజర్ టేస్టే వేరు. సో యమ్మీ అండ్ టేస్టీ గాజర్ హల్వా ఈజ్ రెడీ. లెట్స్ గార్నిష్ విత్ దిస్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ మీ చాయిస్, ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్మండ్స్, పిస్తా అండ్ క్యాష్యూ నట్స్ తీసుకున్నాను. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. సో మరి ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. రెస్టారెంట్లో ఎగ్జాక్ట్లీ మీకు ఎలా ఉంటుందో హోటల్స్లో అలానే వస్తుంది. అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అని. So keep watching my videos and subscribe to my channel. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.